హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, ఈరోజు ఒక వీడియో చూశాను నేను స్టాప్ గురించి. సో, స్టాప్ అంటే రెస్టారెంట్స్ ఫీల్డ్. ఏదైనా స్టాపు ఒక డిపార్ట్మెంట్‌కి ఒక స్టాప్, ఒక స్టీమ్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, రెస్టారెంట్ పరంగా ఒక పర్సన్ ఏదో వీడియో పెట్టాడు. స్టాఫ్‌ని ఎప్పుడు కూడా తప్పుగా చూడొద్దండి. మాస్టర్లు కానీ, అసిస్టెంట్లు కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా స్టాఫ్ కదా, వాళ్ళకి జీతం ఇస్తున్నాం కదా, పనోళ్ళు కదా అని ఎప్పుడు కూడా తప్పుగా చూడొద్దు. చిన్న చూపు కూడా చూడొద్దు. వాళ్ళుంటేనే మనం. ఈరోజు మనకు ఒక రేంజ్, ఒక పదవి, ఒక వాల్యూ, ఒక క్రెడిబిలిటీ వస్తుందంటే మనం ఎంత మంచిగా చూసుకుంటే వాళ్ళు అంత మంచిగా పనిచేస్తారు. సో, ఎప్పుడు కూడా పనోడి లెక్క చూడొద్దు. వర్కర్ని ఎప్పుడు కూడా పనోడి లెక్క చూడొద్దు. మనోడి లెక్క చూడాలి. మనోడి లెక్క చూస్తే ఆ వాల్యూ ఏంటో మనకు తెలిసిద్ది. ₹1 విలువ కానీ, లేతే మన డెవలప్మెంట్ వాల్యూ కానీ ఏదైనా కూడా ఎప్పుడు కూడా వాడు, వీడు, పనోడు. నేను ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ ఇప్పుడే ఒక వీడియో చూశాను. ఒక స్టాఫ్ వల్ల నేను ఇంత లాస్ అయిపోయాను. స్టాఫ్ వల్ల నువ్వు ఎందుకు లాస్ అయిపోతావు? నువ్వు ఇచ్చే జీతం చక్కగా ఇవ్వకపోతే రాత్రి మీద ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతాడు వాడు. ఎవరవని శాలరీ సగ్గా ఇవ్వకపోతే పోతారు. అట్లా మాట్లాడొద్దు, తప్పది. ప్లీజ్ రిక్వెస్ట్. ఎంత ఓడైనా కూడా, ఎవడైనా కూడా, ఎవడి కిందైనా చేయాల్సిందే. ఓకే. మీ పోస్ట్ పెద్దగుందా, లేకపోతే మీరు బిజినెస్ చేస్తాన్రా, ఎప్పుడు కూడా ఒక వర్కర్ని చిన్న చూపు చూడొద్దు. మీరు కూడా వర్కరే అండి, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఓకే. మీరు 10 మందికి జీతాలు ఇస్తే మీకు కూడా ఒకరు ఇచ్చేది ఉంటుంది. అవునా కదా? మీకు కూడా ఒకరు ఇస్తారా? అవునా కదా? మీరు 10 మందికి ఇస్తే మీకు ఒక్కలే ఇవ్వచ్చు. ఆ ఒక్కరిని మీకు బాసే కదా. తప్పు. ఎప్పుడు కూడా ఎవరిని వర్కర్లని చిన్న చూపు చూసి మాట్లాడద్దు. ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే. ఎవరి పనికి వాళ్ళే బాస్. మనం టైం టు టైం శాలరీ ఇచ్చుకుంటూ చేసుకుంటే ఎందుకు పోతారండి? నైట్ వెళ్ళిపోయారు, ఎంత వెళ్ళిపోతారు? నువ్వెంత ఇబ్బంది పెట్టావు, అందుకే వెళ్ళిపోయారు. సో, నేను ఒక వీడియో చూశాను కాబట్టి ఈ వీడియో పెట్టాను. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఓకే. ప్లీజ్. ఓకే. బాయ్. గుడ్ నైట్.